హాయ్ హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రైడ్ విత్ ప్రకాష్ డే 3. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? అండ్ ఇవాళ డేట్ వచ్చేసి 19th అక్టోబర్. సో ఇవాళ ప్లాన్ వచ్చేసి ఇంతే, సన్ రైజ్ చూసేసి మనం కొద్దిసేపు ఇక్కడ మన వీడియో ఎడిటింగ్స్ అన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ డే వీడియో ఇవాళ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. సో దాన్ని అప్లోడ్ చేసేసి మనం టువర్డ్స్ రామేశ్వరం బయలుదేరిపోదాం. సేపట్లో మనకి సన్ రైజ్ అయిపోతానే మనం భగవతి అమ్మన్ టెంపుల్ ఒకటి ఉంది అండ్ గాంధీ మెమోరియల్ ఉంది. సో అవి రెండు కూడా చూసేద్దాం. అవి రెండు చూసి వచ్చిన తర్వాత మనం టువర్డ్స్ రామేశ్వరం స్టార్ట్ అయిపోదాం. రైట్, వెయిటింగ్ ఫర్ ద సన్ రైజింగ్ పాయింట్. అండ్ మన హోటల్ రూఫ్ టాప్ నుంచి మనకు కనపడుతుందంట. సో మనం ఇప్పుడు రూఫ్ టాప్కి వెళ్దాం అండ్ మెల్లిగా వెళ్తురు వస్తూ ఉంది. సో మనం వెళ్ళి టైం ల్యాబ్స్ అయితే పెట్టేద్దాం. టైం ల్యాబ్స్ పెట్టేసి టైం ల్యాబ్స్ నుంచి మనం చూద్దాం. అలాగే మనం డ్రోన్ కూడా ఎగరేద్దాం. సో ఇది రూఫ్ టాప్ నుంచి వ్యూ. ఇది సీ వ్యూ హోటల్. నేను ఉండేది వచ్చేసి సీ ఫేస్ హోటల్. రెండు ఒకే మేనేజ్మెంట్ అనమాట. ఇక్కడ నుంచి అయితే వ్యూ సూపర్గా ఉంటుంది. ప్రస్తుతం మనం కన్యాకుమారి బీచ్లో ఉన్నాం. ఇక్కడ ఫుటేజ్కి వాయిస్కి కొంచెం తేడా ఉంటుంది. ఎందుకంటే పొద్దున మనం సన్ రైజ్ కోసం పెట్టినప్పుడు స్లో మోషన్లో ఉండిపోయింది ఆ సెట్టింగ్. సో మొత్తం వీడియో అంతా కూడా స్లో మోషన్లోకి వచ్చింది. మళ్ళీ దానికి స్పీడ్ పెట్టి ఎలా ఎడిటింగ్ చేసాం. అండ్ వాయిస్ అయితే రికార్డ్ అవ్వలేదు కాబట్టి ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను వెనక నుంచి. అండ్ ఇది అయితే కన్యాకుమారి బీచ్లో ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం. అలాగే ఈ బీచ్లో అయితే మనకి భగవతి అమ్మన్ టెంపుల్ ఒకటి ఉంది, అలాగే గాంధీ మెమోరియల్ ఉంది. అండ్ ఎదురుగా అయితే మీకు కనబడుతుంది కదా వల్లువర్ కోట, వల్లువర్ సెల అండ్ వివేకానంద గారి మెమోరియల్. అక్కడికైతే ఇప్పుడు ప్రస్తుతం అలో చేయట్లేదు. సో కోవిడ్ కండిషన్స్ వల్ల అక్కడికి కానీ ఇంకా గాంధీ మందిరంలో గాంధీ మెమోరియల్లోకి కానీ ఇంకా ఎవరిని అలో చేయట్లేదు. సో ఓన్లీ బీచ్ మాత్రం చూసి వెళ్ళిపోవచ్చు. ఈయన రాజస్థాన్ అతనంట. నేను ఎక్కడి నుంచి వచ్చానని అడిగితే హిందీ వచ్చి కాబట్టి తిరుపతి నుంచి వచ్చానని చెప్పగానే తిరుపతిలో ఆయన 3 ఏళ్ళు పనిచేసాడంట రాజస్థాన్ నుంచి వచ్చి. అండ్ కన్యాకుమారిలో 15 ఏళ్ళుగా ఉంటున్నాడంట. ఛాయ్ అమ్ముతుంటాడు. సో సరదాగా 4 మాటలు కలిపాడు. సో నేను సరదాగా కొద్దిసేపు మాట్లాడి తర్వాత ఛాయ్ తాగి ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా బారు புது ஃப்ரெண்டு சரவணன், இது இவர் தான் கொடுத்தார். కొత్త ఫ్రెండ్ శరవణన్ ఇది అమ్ముతుంటాడు అనమాట. 100 రూపాయలే, చాలా చీపే. బాగున్నాయి చూడ్డానికి, క్లియర్గా ఇంకా బాగున్నాయి. ఏ సాపరేడా என்ன சாப்பிட்ற கடையில் சாப்பிட்ற? ஹாய் சொல்லு. இதெல்லாம் படம் பிடிச்சி நான் வீடியோவில் போடுறேன், யூடியூப்பில் போடுவேன். நீ டிவிலெல்லாம் வருவேன். டிவியில் என்ன சொன்னால் மொபைலெல்லாம் வருவேன். சரியா?
సో అలా బీచ్లో సరదాగా కాసేపు గడిపిన తర్వాత ఒక కొబ్బరి బొండం తాగి ఒక చిలక జోస్యం చెప్పి ఆయన కనిపిస్తే చిలక జోస్యం చెప్పించుకున్నాను. సో నా పేరుకి ఏదో నాగబంధం వచ్చిందంట. అది వస్తే ఏదో శాంతి చేయించాలను ఇంకేదో చెప్పాడు ఆయన. సో ఆయన కేరళకి చెందిన జ్యోతిష్కుడు అనమాట. ఏదో సరదాగా చెప్పించుకున్నాం. అది చెప్పించుకున్న తర్వాత ఇంకా చుట్టుపక్కల ఉన్నవి ఎక్స్ప్లోర్ చేయడానికైతే బయలుదేరాం. ఇది త్రివేణి సంగమం. ఈ ఎగ్జాక్ట్ పాయింట్లోనే 3 సముద్రాలు, హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రం అండ్ బంగాళాఖాతం, ఈ 3 ఇక్కడ కలుస్తాయి. సో ఇది త్రివేణి సంగమం అని చెప్తారు. అండ్ అలాగే ఈ త్రివేణి సంగమం దగ్గరలోనే 16 కాళ్ళ మండపం అన్నది నేటికి నిల్చుంది. ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను చూసిన మండపం అన్నమాట. సో ఇది ప్రకృతి వైపరీత్యాలు అన్నింటికీ తట్టుకొని నిలిచింది. సో ఇది గాంధీ మండపం. కోవిడ్ కారణాల వల్ల ఇది ఇప్పుడు మూసివేశారు. దీంట్లో ఒక అలౌడ్ లేదు. సో అలా కొద్దిసేపు బీచ్లో గడిపిన తర్వాత రూమ్కి వచ్చి అన్నీ సర్దుకొని అన్ని లగేజ్ అంతా కూడా తీసుకొచ్చి బైక్లో సెట్ చేయడం జరిగింది. అండ్ మనమైతే రేపు బయలుదేరడానికి రెడీగా ఉన్నాం. ఇదిగోండి మన అజిత్ కుమార్ వస్తున్నాడు. అజిత్ కుమార్ ఇతనే నాకు నైట్ అంతా కూడా ఫుడ్ కోసమైనా కానీ ఎందులో అయినా కానీ హెల్ప్ చేసింది ఈ అబ్బాయే. అజిత్ కుమార్ హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నాడంట. సో వాళ్ళు ఇక్కడ అప్రెంటిస్ లాగా, అంటే ఒక వర్క్కి ముందు ఇదిలాగా ప్రాక్టికల్ స్టడీస్ లాగా చేస్తున్నారనమాట. సో అతని ఫ్రెండ్స్ కూడా ఇక్కడే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ కింద పనిచేయడానికి అయితే వచ్చారంట. సో తనకి కొంచెం టిప్స్ ఇచ్చేసి మనమైతే టువర్డ్స్ రామేశ్వరం బయలుదేరదాం. ఆల్ రైట్. సో కన్యాకుమారి నుంచి అయితే మనం బయలుదేరిపోయాం టువర్డ్స్ రామేశ్వరం వయా తిరునల్వేలి. సో కన్యాకుమారి నుంచి ఇప్పుడు మనం తిరునల్వేలి వెళ్దాం. తిరునల్వేలి నుంచి ఏది దగ్గర దారి చూసుకొని అక్కడి నుంచి అయితే మనం రామేశ్వరం టువర్డ్స్ ప్రయాణం చేద్దాం. అలాగే కన్యాకుమారిలో అందమైన డ్రోన్ వీడియోస్ అనేవి కొన్ని వచ్చాయి. సో ఆ డ్రోన్ వీడియోస్ని మీరు ఇప్పుడు చూసి చేయండి. సో చూశారు కదా అవి డ్రోన్ షాట్స్. ఎలా ఉందో మీ కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ అలాగే చూస్తుంటే ఈ క్లిప్పింగ్ చూసారా, ఈ క్లిప్పింగే నేను చెప్పింది. ఇందాకటి నుంచి నేను అదే మోడ్లోనే షూట్ చేస్తూ వస్తున్నా కాబట్టి ఇది వాయిస్ రికార్డ్ కాలేదు కాబట్టి ఒక వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఇంత స్లో మోషన్లోనే ఇది వెళ్తుంది కాబట్టి ఇది మనం స్పీడప్ చేసామంటే ఇదిగోండి ఇలా వస్తుంది ఫుటేజ్. సో ఇందువల్లే ఈ రైడ్లో సగం దారి వరకు
మనకి స్లో మోషన్లోనే రికార్డ్ అయింది. కానీ మనకి ఇబ్బంది లేదు, ఎందుకంటే ఇది మనం ఆల్రెడీ వచ్చిన దారే. ఇప్పుడు మనం ఫస్ట్ డే తిరుచి అండ్ పెరంబలూరు ద్వారా మనం మదురై చేరుకున్నాం కదా. సో ఇది కూడా అదే రూట్ కిందనే వస్తుంది కాబట్టి మనకి ఇబ్బంది లేదు. వచ్చిన రూట్లోనే రిటర్న్ వెళ్తున్నాం కాబట్టి పెద్దగా చూడాల్సిన విషయం కూడా ఏం లేదు. సో పెరంబలూరు నుంచి మనకి డైవర్షన్ ఉంటుంది, రైట్ తీసుకోవాలి తిరునల్వేలికి. సో పెరంబలూరు వరకు అయితే మాత్రం మనకి రోడ్డు ఒక సేమ్ రోడ్డే కాబట్టి పెద్దగా చూడాల్సింది కూడా ఏముండదు. I can hear the demons call when they do what they do. And now I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know that time can heal it all, I just gotta get through. I just gotta get through, I just gotta get through. Cause I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know that time can heal it all, I just gotta get through. Sometimes I feel like all is lost, but I know it's not true. I wanna put up all my walls cause I'm not in the mood, but then I cut myself off from the rest of the room. I know that time can heal it all if you're patient and soon it can all be worth it, all the searching. Pain is never really permanent, but damn it hurts, man. I could feel all of the turbulence and it's concerning. I've been searching for a purpose, I hope it's worth it. This society is really trying me. Ain't no hide and seek, I hide to be far from anxiety. I need my space, I need my privacy. I need some silence, please, you're all too loud. You don't speak quietly, opinions violently thrown across every surface. It makes me nervous, it's the world honestly burning. తిరునల్వేలి క్రాస్ చేసుకుని వచ్చేసాం. సో టువర్డ్స్ రామేశ్వరం ఇక్కడ నుంచి 176 కిలోమీటర్స్. అన్నీ ఉప్పు తయారు చేసే ఫ్యాక్టరీ. సరే, ఏదో ముగ్గుబండి పోసినట్టుంది మన ఊరు సైడు. ముగ్గుబండి పోస్తారా, అలా ఉంది. కానీ ఇది ఉప్పే. వావ్, ఇలాగ ఎక్కడికో దారి ఉంది, వెళ్ళొచ్చా? ఉప్పు వాటర్ పోసి ఉప్పు తయారీ విధానం. అమ్మే, చూద్దాం. ఆహా, ఏం మెరుస్తూ ఉంది. ఉప్పే, కల్లుప్పు. చూసారా ఎలా ఉందో, చాలా చాలా మెరుస్తుంది. ఇక్కడ నుంచి కళ్ళకి కనబడే దూరం అంతా ఉప్పే. ఇది సాల్ట్ ఉప్పా? యా, ఇది కొంచెం బ్రేక్ చేసిన ఉప్పు అనమాట. సాల్ట్ లా కాదు కానీ బ్రేక్ చేసిన ఉప్పు. దీన్నే ఇంకొక 2 తీస్తే మళ్ళీ అది సాల్ట్ ఉప్పు అయిపోద్దాం. సో మనం సముద్రం దగ్గరలోనికి వచ్చేసాం అనుకుంటున్నా. యా, రామేశ్వరం వీడియోస్లో చాలా వీడియోస్లో చూసా ఈ ఉప్పు ఫ్యాక్టరీ వచ్చేది. అదే ఇంకా కొంచెం ముందుగా వస్తుంది అనుకున్నా, తొందరగానే వచ్చేసింది రోడ్ ఎక్కగానే. ఓకే, స్టార్ట్ అవుదామా?
ఏంటి ஆள் இருக்கா உள்ள? பார்த்து பார்த்தோம், நீங்க பார்த்து. பட்டுச்சா? வேற யாருக்கா? இல்ல 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 கீரை மாத்திரம் யாரு தெரியும்? கீரை எப்படி இருக்கு? கீரை எடுக்கு யாரு எடுக்கு தெரியும்? அவரு மாறி சரி போட்டு ஒரு ஓரமா அந்த ஆத்த டவுன்ல இருக்கு போது. பார்த்து 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 வண்டி. ட்ரிங்கா? మీరు చూసిన యాక్సిడెంట్ ఎందువల్ల జరిగిందంటే డ్రింక్ అండ్ డ్రైవ్. తాను ఆటో డ్రైవర్ తాగేసి ఉన్నాడు అండ్ కూడా వచ్చే అతను కూడా తాగేసి ఉన్నారు. సో ఇద్దరే ఉన్నారు అందులో అండ్ ఒక మాయక పిల్లని పెట్టుకుని వెళ్తున్నారు. మంచి టైం, ఎవరు ప్రయాణికులు అంటూ ఎవరు లేరు అందులో. సో అది ఒక హ్యాపీ అనుకోవచ్చు. సో దయచేసి ఎవరు తాగేసి డ్రైవ్ చేయొద్దు, ఇలాంటి ప్రమాదాలకి గురి కావద్దు. కైండ్ రిక్వెస్ట్. Another fuel break. कार्ड இருக்கா? कार्ड பேசிட்டே போறது. வீடியோ போடுறதுக்கு, யூடியூப்ல போடுறதுக்கு. புரியல. மொபைல் எந்தெந்த இதெல்லாம் கவர் ஆகுது அப்படி போடுறது. இது வைடு வியூ எல்லாமே வரும். பாரு வந்துச்சு. போதும். எனக்கு ஒரு பில்லு கொடு. ఈ ఊరు పేరు సిక్కల్. సిక్కల్ అంటే తమిళ్లో ప్రాబ్లం అని. ఈ ఊరు ఎంతమందికి ప్రాబ్లం వేస్తుందో, ఇప్పుడు పేరు ఎంతమందికి ప్రాబ్లం వేస్తుంది. అమ్మా వాయిలే இல்லை கேமராக்கு, హెల్మెట్కి இருக்கு. సో ఒక 2 గంటల ప్రయాణం తర్వాత ఆల్మోస్ట్ మనం పంబన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక కొద్ది నిమిషాల్లోనే మనం పంబన్ బ్రిడ్జ్కి చేరుకుంటామని ఈ లొకేషన్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది. సో లెట్స్ సీ హౌ ఇట్ ఈస్.
సో ఇదే పంబన్ బ్రిడ్జ్. సో అక్కడ డ్రెడ్జింగ్ వర్క్ ఏదో జరుగుతూ ఉంది. అండ్ ఈ బ్రిడ్జి చూసారా, ఇది రెండుగా విడిపోతుంది అనమాట. ఇలా పడవలు వచ్చినప్పుడు ఆ మధ్యలో భాగం రెండుగా ఇలా విడిపోయి మధ్యలో నుంచి బోట్లు, షిప్లు అవన్నీ వెళ్ళిపోతాయి. అదిగోండి చూడండి, చిన్న బోటుకి అయితే మాత్రం ఏం కాదు. చిన్న బోట్ అయితే మాత్రం నేరుగా వెళ్ళిపోతుంది. అలాంటి చిన్న పడవలు వెళ్ళిపోతాయి, కానీ అక్కడ హైట్ తక్కువ ఉన్నట్టుంది, తల వంచుకుంటున్నారు. సో అది అక్కడి వరకే. అండ్ ఇది రైల్వే బ్రిడ్జ్. సో ఇంత దూరం రైల్వే బ్రిడ్జి సముద్రం లోపల ఎంత స్ట్రాంగ్గా కట్టారు చూడండి. పంబన్ బ్రిడ్జ్ నుంచి రామేశ్వరానికి అయితే చేరుకున్నాం. రామేశ్వరం నుంచి హోటల్కి చేరుకోవడానికి చాలా ప్రయాసాలు పడాల్సి వచ్చింది. దారి అయితే అస్సలు బాగాలేదు, అన్ని రోడ్లు గతుకుల రోడ్లు. సో ఆ దారి అంతా చుట్టుకొని హోటల్ దగ్గరికి వచ్చేసరికి తల ప్రాణం తొక్కొచ్చింది. సో ఫైనలీ రామేశ్వరం 6:30 టైంలోకి 6 o'clock అంతా కూడా రామేశ్వరం ఎంటర్ అయిపోయాం. కాకపోతే రూమ్ ఒక దగ్గర సన్ రైజ్ అని చెప్పేసి హోటల్ దగ్గరికి వెళ్దాం, కానీ అక్కడ రేటు కొంచెం ఎక్కువ చెప్పాడు. అండ్ ఆ హోటల్కి వెళ్ళే దారే చండాలంగా ఉంది. ఫస్ట్ దానివల్లే నేను అక్కడ వదిలేసి వచ్చేసాను. అండ్ ఇక్కడ హోటల్ శరవణ ఏసీ అని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ సేమ్ ప్రైజే ప్రత్యక్ష, కానీ రోడ్డు బాగుంది. అండ్ ఇదిగోండి కనపడుతుంది కదా గోపురం. సో ఇది గుడి పక్కనే. అండ్ రామేశ్వరం ఈ దీంట్లో ఏంటంటే 4 వైపులా గోపురం ఉంది. సో 4 గోపురాల పక్కన కూడా హోటల్స్ ఉంటాయి. సో గుడికి వెళ్ళడానికి అయితే మాత్రం ఇబ్బంది అంటే ఏం లేదు. అదనమాట. ఇంకా నైట్ ఇప్పుడు ఎక్కడికి లేదు, జస్ట్ తినేసి పడుకోవడమే. ఏదో వెజ్ రెస్టారెంట్ ఉంది ఇక్కడే, టెంపుల్ సిటీ. సో ఇక్కడే తినేసి రెస్ట్ తీసుకొని మార్నింగ్ 6 o'clock అంట గుడి ఓపెనింగ్. ఇప్పుడు కూడా 8 o'clock వరకు ఉంటుంది, కానీ రేపు మార్నింగ్ 6 o'clockకి ఓపెన్ చేస్తారంట. సో ఆ 6 o'clockకి మనం 6 o'clock తర్వాత వెళ్దాం. అండ్ ఇప్పుడు జస్ట్ బీచ్కి వెళ్ళేసి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ బీచ్ ఉందంట. సో జస్ట్ బీచ్కి వెళ్ళేసి ఒకసారి చూసి ఎలా ఉంటుంది. ఇప్పుడే కాఫీ ఆర్డర్ చేసా. ఆల్రైట్, ఇది డే 3. అండ్ డే 4 ఇక్కడే ఉంటామా లేకపోతే బయలుదేరిపోతామా అనేది రేపు చూద్దాం. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి. అండ్ కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది ఏంటనేది. మీ సజెషన్ చాలా 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 ముఖ్యం. థ్యాంక్ యూ.